12 ప్యాకెట్లు ఏమో. ఇది మన కొత్తగా ఇచ్చిన మన ఈకోటెస్ కంపెనీ వాళ్ళది రెడ్ లైన్ అనే వెరైటీ. ఇది చాలా బాగుంది. అలాగే ఎలా ఉంది చూడడానికైనా చూస్తున్నా, ఒక్కసారి చూపెట్టండి. హైట్ చూడండి ఎంత ఎదిగిందో. నా హైట్ వచ్చేసి 5 అడుగులు. నా 5 అడుగుల వరకు పెరిగింది ఈ తోట. ఇది ఎప్పుడు వేసారన్న? ఏ నెలలో వేసారు? ఇది ఆగస్టులో అండి. ఆగస్టులో వేసారు. ఒక్కసారి ఈ కాపు చూడండి, కాయ సైజ్ కానీ కాయ క్వాలిటీ కానీ. దగ్గర కాపేనా అనేది వదిలిపెట్టండి, మీరు వదిలిపెట్టండి. అసలు దగ్గర కాపేనా? దగ్గర కాపండి. దగ్గర కాపు, కాయ సైజు కాయ క్వాలిటీ చూడండి ఎలా ఉందో. మనకి మార్కెట్కి పోతే అసలు ఎమ్మటే తీసుకోవాల్సిందే బయర్స్, అలాంత క్వాలిటీ ఉంది ఇది. ఒక్క చెట్టే కాదు, ప్రతి చెట్టు అలాగే కాసింది పిచ్చి పిచ్చిగా. ఏ నెలలో వేసినావు అన్న ఇది తోట? ఆగస్టు 20వ తారీఖు వరకు వేసారు. చివరికి వరకు కూడా ఒకటే సైజు ఉంది కాయ. ఇంకా మనకి పూత పింద మీద ఉంది చూడండి. ఇప్పుడు ఇది మనకి జనవరి చివరిలో 3వ తారీఖు కాయ చూడండి. మన తోట చూడండి ఎలా ఉందనేది. 24 అసలు చూడండి ఈ వెరైటీ ఏ విత్తనం వేశారు ఏందనేది మన రైతుల మాటలో తెలుసుకుందాం. అన్న నమస్తే అన్న. నమస్తే అండి. మీ పేరు? బోడాభద్రు. ఏ ఊరు? తీర్థాల, ఖమ్మం జిల్లా. మొత్తం మీరు ఎన్ని ఎకరాలు వేసింది? 2 ఎకరాలు అండి. 2 ఎకరాలు. విత్తనాలు ఎక్కడ తీసుకున్నారు? జూలూరుపాడు దుర్గా భవాని సీడ్స్ లో తీసుకున్నారు. నమస్తే అన్న, సంతో అన్న. ఇప్పుడు మొత్తం మీరు మన దగ్గర ఎంత మంది తీసుకున్నారు విత్తనాలు? సుమారుగా 100 మంది దాకా వచ్చారు. 100 మంది దాకా వచ్చారు. అందరి బాగున్నాయి తోటలు? అందరి బాగానే కాసినాయి. అందరి బాగానే కాసినాయి. అందరూ మనకి మళ్ళీ మనకి కాల్ చేసి అడుగుతున్నారా అన్న మీరు ఇచ్చిన విత్తనాలు బాగున్నాయని చెప్తున్నారా? మీరు కూడా వెళ్తూనే ఉన్నారుగా మార్కెట్ లో రైతుల దగ్గరికి? వెళ్తున్నా. మీ రైతుల అనుభవం ఏం చెప్తున్నారు వాళ్ళు మనకి? రైతులు అక్కడ తీసుకున్న విత్తనాలే మంచిగా ఉన్నాయి, నల్లిని వైరస్ తట్టుకుని నిలబడ్డాయి, తట్టుకుంటుంది, అక్కడే బెటర్ అంటున్నారు చాలా మంది. ఓకే. అసలు ఇది చూడండి ఎంత దగ్గర కాసింది. దగ్గర కాపలే కానీ మనం ఇచ్చినవన్నీ దూరంగా ఎడకాపలు అయితే కాదుగా, దూరంగా దగ్గర కాపలే. అసలు తోట చూడండి ఎలా కాసిందో. చూపిస్తా. మొత్తం తోట అంతా కాసింది ఇది. అసలు చూడండి ఎంత దగ్గర కాపు ఎలా కాసిందో. కాయ సైజు చూడండి. కాయ కూడా చివరి దాకా కూడా అదే బారుంది. మీ ముందే తెంపుతున్నాను నేను ఇది. కాయ సైజు చూడండి, కాయ పొడవు కాయ దగ్గర కాపు. అసలు చూడండి ఎంత గుత్తులు ఎలా కాసింది అనేది.